స్టార్టింగ్లోని క్రాఫ్ట్స్ ఏంటని అనుకోకండి. రీసెంట్గానే మాకు గెట్ టుగెదర్ జరిగింది మేము చదివిన స్కూల్లో. సో స్కూల్ స్టార్ట్ చేసి 33 ఇయర్స్ అయ్యింది ఆల్మోస్ట్. సో అందరినీ కలుద్దామని చెప్పి ఇలా గెట్ టుగెదర్లో పెట్టారన్నమాట. ప్రతి బ్యాచ్ నుంచి కూడా ఈవెన్ అట్లీస్ట్ 1 పర్సన్ అయినా వచ్చారు. ప్రతి బ్యాచ్ నుంచి కూడా రావడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ మా సీనియర్స్ కానీ జూనియర్స్ కానీ అందరినీ కలుసుకోవడం చాలా బాగుంది. ఇక్కడ క్లాసికల్ డ్యాన్స్ పర్ఫామ్ చేస్తున్నారు కదా, వీళ్ళు పర్ఫామ్ చేసేది ప్రెజెంట్ ఉన్న స్టూడెంట్స్ అన్నమాట. బట్ మాకు కూడా ఇలా క్లాసికల్ డ్యాన్స్ ఇవన్నీ నేర్పించేవారు. వాళ్ళు పర్ఫామ్ చేస్తుంటే అవన్నీ కూడా గుర్తు తెచ్చుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా గెట్ టుగెదర్కి చాలా మంది మిస్ అయ్యారు, వాళ్ళు కూడా వచ్చుంటే బాగుండేది అనిపించింది. మా ఫ్రెండ్స్ స్టార్టింగ్లో క్రాఫ్ట్స్ పెట్టారు కదా, ఆ సెక్షన్ ఇంక్లూడ్ చేయడానికి ఒక రీజన్ ఉంది. మాకు చిన్నప్పుడు ఈ క్రాఫ్ట్స్ హ్యాండ్మేడ్తో చేయడం ఇవన్నీ కూడా నేర్పించేవారు. సో ఇప్పటికీ కూడా మేము గుర్తుపెట్టుకున్నట్టు ఉంటుంది, మర్చిపోలేదని తెలుస్తుందని చెప్పి ఈ సెక్షన్ అయితే ఇంక్లూడ్ చేశారు. మా స్కూల్లో ఎప్పుడు కూడా ఆర్టిఫిషియల్గా ఉన్న వాటికి అంతగా ప్రిఫరెన్స్ ఎవరు, ఎప్పుడు కూడా హ్యాండ్మేడ్తో చేసిన వాటికి ఇంపార్టెన్స్ ఇస్తారు.